హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఏదో ఒక విధంగా న్యూజిలాండ్ హాట్ టాపిక్గా ఉండే ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే చాలా మంది న్యూజిలాండ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆ దేశంలో ప్రొటెక్షన్ ఉంటుంది, క్రైమ్ రేట్ చాలా తక్కువ, అలాగే ఉద్యోగాలు దొరకడంతో పాటు శాలరీలు కూడా బాగా ఉంటాయి. ఇలా చాలా మంది ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశంలో మాత్రం కొన్ని చోట్ల ఎప్పుడూ నిరసనలు జరుగుతూ ఉంటాయి. మావోరీ తెగ అలాగే ప్రభుత్వం మధ్య సెగలు రగులుతూనే ఉంటాయి. కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో ఒక అమ్మాయి అరుస్తూ నిరసన వ్యక్తం చేసిన వీడియో మీరు చూసే ఉంటారు. ఆమె ఒక యంగ్ ఎంపీ తమ తెగను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్లమెంట్లో అరుస్తూ ఆ తెగకు సంబంధించిన పాట పాడుతూ బిల్ను వ్యతిరేకించింది. అసలు ఇంతకీ న్యూజిలాండ్లో ఏం జరుగుతోంది? ఎందుకు ఈ తెగ వాళ్ళు ఇంతలా నిరసన తెలుపుతున్నారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. న్యూజిలాండ్ పార్లమెంటులో అరిచిన 22 ఏళ్ల అమ్మాయి ఎంపీ హనా రోహతి. ఆమె న్యూజిలాండ్లోని మావోరీ అనే ఒక తెగకు చెందిన అమ్మాయి. ఈ అమ్మాయే కాదు, ఆ దేశంలో చాలా మంది స్థానికులు ఒకేసారి న్యూజిలాండ్ రోడ్లపైకి ఎక్కి నిరసన చేస్తున్నారు. అయితే వీళ్ళంతా కోరేది ఒక్కటే, తమ హక్కులకు ఎటువంటి భంగం కలగకూడదని. అయితే ఈ నిరసన ఇప్పుడు మొదలైంది కాదు, కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1000 ఏళ్ల ముందు మన దేశంలో చందేల్, లోహారా, చోళ, హొయసాల, పాండ్య, కాకతీయ రాజ్యాలుండేవి. ఆ సమయంలో భారత్కు 12,000 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దశలో ఒక పెద్ద ఐలాండ్ ఉండేది. ఆ ఐలాండ్ జస్ట్ గుజరాత్ రాష్ట్రమంత సైజులో మాత్రమే ఉండేది, కానీ దాని అందం ఎంతో అద్భుతం. చాలా అంటే చాలా అందంగా ఆ ఐలాండ్ ఉండేది. దీంతో ప్రతి ఒక్కరి కన్ను దానిపైనే పడింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఐలాండ్లో ఒక మనిషి కూడా లేడు. అంతకు ముందు కూడా మనుషులు ఆ ఐలాండ్లో ఉన్నట్టు చరిత్రలో ఎక్కడా లేదు. కనీసం చూడ్డానికైనా కూడా ఎవరూ అక్కడ కాలు పెట్టలేరు. 12వ శతాబ్దానికి ముందు కొంతమంది ఆ ఐలాండ్కు వెళ్లారు. అయితే వీళ్ళు అక్కడకు వెళ్లడానికి ఒక కారణం ఉంది. అదేంటి అంటే పసిఫిక్ మహాసముద్రం దగ్గరలో పొలినేసియా ఐలాండ్స్ అనే ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడకు కొంతమంది ప్రజలు చేపలు పట్టడానికి వెళ్లారు. అలా వెళ్లి అక్కడ ఉండిపోవడం మొదలుపెట్టారు. అయితే కొన్నాళ్లకు అక్కడ చేపలు తగ్గిపోయాయి. దీంతో అక్కడ వాళ్లకు ఆహారం అందక ఒక్కొక్కరుగా చనిపోయారు. దీంతో ప్రజలంతా ఆ ప్రాంతాన్ని వదిలి కొత్త ప్రాంతాన్ని వెతుక్కున్నారు. ఇలా వెళ్లాలని అనుకున్న వాళ్ళంతా చేపలు ఎక్కువగా ఎక్కడుంటాయో తెలుసుకుని అక్కడకు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్లకు కనిపించింది ఈ అందమైన ఐలాండ్. అక్కడకు వెళ్లగానే అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడం చూసి ఇదే వారికి అనువైన ప్రాంతమని అనుకున్నారు. ఈ భూమికి వాళ్ళు టియోరా అని పేరు పెట్టారు. 1218 నుంచి 1330 మధ్య కాలంలో వీళ్ళంతా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లే మావోరీ తెగ. వీరంతా ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఇక్కడున్న బంజరు భూమిని పంట భూమిగా మార్చుకున్నారు. ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకుండా ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. కానీ 1642లో అబెల్ టాస్మస్ అని ఒక డచ్కు చెందిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. అప్పట్లో ఇంగ్లీష్ రాజ్యాలన్నీ కూడా వ్యాపారుల పేరుతో వివిధ దేశాలు, ప్రాంతాలను ఆక్రమించుకునేవి. అదే టైంలో వారి కన్ను న్యూజిలాండ్పై పడింది. దాదాపు 110 మందిని తీసుకుని ఒకరోజు మావోరీలున్న ఈ కొత్త భూమి దగ్గరకు వాళ్ళొచ్చారు. అయితే ఈ భూమి దగ్గరగా వస్తున్నప్పుడు దూరం నుంచి ఈ భూమిని చూసి టస్మన్ దగ్గర ఉన్న ఒక చిత్రకారుడు ఆ భూమిని అందంగా తీర్చిదిద్దాడు. అప్పుడు ఆ పెయింటర్ దీనికి ఏం పేరు పెడదామని టస్మన్ని అడిగేసరికి అతను ఆ భూమికి స్టేటెడ్ ల్యాండ్ అని పేరు పెట్టాడు. అంటే వారి భాషలో దాని అర్థం కంపెనీకి చెందిన కొత్త నెదర్లాండ్స్ అని. ఆ తర్వాత ఇక్కడకు వచ్చి వాళ్ళు కొన్ని గుడారాలు వేశారు. అయితే మావోరీలు ఈ టస్మస్ గ్రూప్ని చూసి భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర భయంకరమైన తుపాకీ గుండ్లు సామాన్లు ఉండేవి. అప్పుడు వీరి మధ్య ఒక చిన్న యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే టస్మన్ టీం ఈ భూమిని మడ్రాస్ బే అని పిలుస్తుంది, అంటే హత్యలు జరిగే ప్రాంతమని. అలాగే యూరోపియన్లు ఈ కొత్త భూమిని న్యూజిలాండ్ అని పిలిచారు. నెదర్లాండ్లో పశ్చిమాన ఉన్న ఒక ప్రాంతం పేరు జిలాండ్. అందుకే ఈ భూమిని న్యూజిలాండ్ అని పేరు పెట్టుకున్నారు. అయితే టస్మన్ ఎప్పుడైతే ఈ న్యూజిలాండ్ నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ ఐలాండ్ పేరు టస్మన్ అని పేరు పెట్టాడు. అదే ఇప్పుడు తస్మేనియా. ఆ తర్వాత టస్మన్ ఈ కొత్త భూమిని తాను కనిపెట్టినట్టు అందరికీ చెప్పాడు. అదొక అందమైన అద్భుతమైన భూమి అని ఈ ప్రపంచానికి చెప్పాడు. అప్పుడు యూరోపియన్లు అందరి కళ్ళు ఈ భూమిపై పడ్డాయి. కొన్ని సంవత్సరాల తర్వాత జేమ్స్ కుక్ అనే ఒక బ్రిటిష్ కెప్టెన్ ఈ కొత్త భూమిని చూసేందుకు అక్కడికి చేరుకున్నాడు. కెప్టెన్గా 1769 అక్టోబర్ 6న జేమ్స్ కుక్ న్యూజిలాండ్ చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత కుక్ ఆ భూమి గురించి ఇంకా క్లియర్గా తెలుసుకున్నాడు. అప్పుడు బ్రిటిషర్లు జేమ్స్ కుక్ న్యూజిలాండ్ను కనిపెట్టాడనే వార్తలను స్ప్రెడ్ చేశారు. దాన్నే హైలైట్ చేశారు. కానీ కుక్ కంటే ముందు టస్మన్ కంటే ముందు మౌరీ ప్రజలు ఈ న్యూజిలాండ్ను కనిపెట్టారన్న సంగతిని మాత్రం అందరూ దాచిపెట్టారు. ఎందుకంటే ఇంగ్లాండ్లో డామినేషన్ ఎక్కువ. ఆ తర్వాత మావోరీల పతనం జరిగింది. అదెలా అంటే కెప్టెన్ కుక్ న్యూజిలాండ్ వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత యూరోప్లో ఇదొక కాంపిటీషన్గా మారిపోయింది. న్యూజిలాండ్ వెళ్లడం అనేది ఛాలెంజ్గా మారిపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ దీనికోసం పోటీ పడేవి. అప్పుడు బ్రిటన్ విజయం సాధించింది. ఎప్పుడైతే బ్రిటన్ న్యూజిలాండ్ను ఆక్రమించిందో
అప్పుడు అక్కడ కాలనీలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇక మౌర్యులకు బ్రిటన్ వాళ్ళ కోసం చాలా చేస్తానని చెప్పింది, కానీ ఏం చేయలేదు. సరికదా, వారిని అస్సలు పట్టించుకోలేదు. దీంతో మౌర్యులు బ్రిటన్ వాళ్ళు రావడం వల్ల సంతోషంగా లేరు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లిపోవాలని బ్రిటిషర్లు చెప్పారు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. మళ్ళీ ఈ యుద్ధం దాదాపు 40 ఏళ్ల పాటు, అంటే 1840 నుంచి 1880 వరకు జరిగింది. వేల సంఖ్యలో మౌర్యులు చనిపోయారు. మరికొంతమంది మౌర్యులను తమ గులాంలుగా మార్చుకున్నారు. కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ ప్రాంతం విడిచిపెట్టి పారిపోయారు. అప్పుడు బ్రిటిషర్లు ఈ ప్రాంతాల్లో అల్లర్లు పెరిగిపోయాయని, వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇవన్నీ ఉండకూడదని చట్టాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే టైంలో బ్రిటన్ నుంచి విలియం హబ్సన్ న్యూజిలాండ్ వచ్చాడు. అప్పుడే కొత్తగా ఏర్పాటైన గవర్నర్కు కొత్త గవర్నర్ అయ్యాడు. ఇక అక్కడున్న మౌర్యులను తమ మాట వినాలని, తమ డిమాండ్లను ఒప్పుకోవాలని, ఈ దేశంలో బ్రిటిషర్లతో పాటు మీకు సమానమైన హోదా కల్పిస్తామని ఒక ఒప్పందానికి వచ్చారు. అదే ట్రిటీ ఆఫ్ వాటా. ఈ ట్రిటీపై బ్రిటిషర్లు అక్కడున్న మౌర్యులు అందరి చేత సంతకాలు చేయించుకున్నారు. ఈ ట్రిటీ పూర్తయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ సంధికి సంబంధించి బ్రిటిషర్లు చెప్పింది ఒకటి, మౌర్యులకు అర్థమైంది ఒకటి. ఇంకా చెప్పాలంటే మౌర్యుల హక్కులు ఈ ట్రిటీతో తొలగిపోయాయి. అక్కడి నుంచి మౌర్యులు వెళ్లిపోవాలని బ్రిటిషర్లు మళ్లీ తిరిగి గొడవకు దిగారు. మళ్లీ యుద్ధం చేశారు. కానీ ఆ టైంలో మౌర్యుల దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు లేవు, ఎక్కువ సైన్యం కూడా లేదు. దీంతో ఈ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. తర్వాత నెమ్మదిగా బ్రిటిషర్లు అంతా బ్రిటన్ నుంచి అక్కడికి రావడం మొదలైంది. రావడం మాత్రమే కాదు, వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. కొన్నాళ్లకు పూర్తిగా న్యూజిలాండ్ను ఆక్రమించుకున్నారు. ఇక బ్రిటిషర్లు అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు. రైలు పట్టాలను వేశారు, నగరాలను నిర్మించారు. అతి తక్కువ కాలంలో అక్కడ అంతా డెవలప్ అయిపోయింది. 1880 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్ నుంచి వచ్చిన వారందరినీ ఆ దేశంలో తమకు ఇష్టమైన ప్రాంతాల్లో వాళ్ళు ఉండొచ్చని చెప్పడంతో మొత్తం న్యూజిలాండ్ అంతటా బ్రిటిషర్లు నిండిపోయారు. అలాగే బ్రిటన్లో శిక్షించబడ్డ నేరస్తులు ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ తేవడం మొదలుపెట్టారు. అలా అక్కడికి వచ్చిన వాళ్ళంతా న్యూజిలాండ్ వాసులైపోయారు. విచిత్రం ఏంటంటే, ఎవరైతే బ్రిటన్ నుంచి న్యూజిలాండ్కి వచ్చారో వాళ్ళు 1907లో తమకు స్వాతంత్రం కావాలని నిరసన తెలిపారు. అయితే 1907లో పార్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే వీళ్ళు బ్రిటిషర్లకు గులామీలుగా కాకుండా స్వతంత్రులయ్యారు. కానీ ఇంకా బ్రిటిషర్ ప్రభుత్వమే నడిచింది. ఆ తర్వాత 1948లో మరికొందరికి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు వీరికి సిటిజన్షిప్ ఇచ్చారు. అంతకు ముందు వరకు వీరు న్యూజిలాండ్ పౌరులు కాదు. ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే ఆ దేశ పౌరులయ్యారు. అదే సంవత్సరం చివరిలో న్యూజిలాండ్ బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందింది. 1986లో కాన్స్టిట్యూషన్ కూడా పాస్ అయింది. అయితే ఇంకా న్యాయ వ్యవస్థ బ్రిటన్తోనే ముడిపడి ఉంది. 2003 వరకు అక్కడ అదే పరిస్థితి. ఆ సంవత్సరం న్యూజిలాండ్లో సొంతంగా ఒక సుప్రీంకోర్టు వచ్చింది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఫ్రీడమ్ వచ్చినా కూడా బ్రిటన్ రానే ఇంకా అక్కడ న్యూజిలాండ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే బ్రిటన్ కింగ్ న్యూజిలాండ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పటికీ న్యూజిలాండ్ బ్రిటన్ అండర్లోనే ఉంది. కానీ ఇదొక డిఫరెంట్ కంట్రీ. అసలు ఈ మౌర్యుల సమస్యలేంటి? ఎందుకు ఆ యంగ్ ఎంపీ పార్లమెంటులో అంతలా నిరసన తెలిపింది? వీటికి సమాధానాలు తెలియాలంటే మళ్ళీ మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే బ్రిటిషర్లు ఆ న్యూజిలాండ్ పైకి వచ్చారో అప్పటి నుంచి వీరికి సమస్యలు పెరిగాయి. వారి హక్కులను పూర్తిగా కాలరాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మౌర్యుల హక్కులను ఎవరూ గుర్తించలేదు. అందుకే ఈ దేశంలో ఎప్పుడూ నిరసనలు జరుగుతాయి. అయితే ఇంతకుముందు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్న మౌర్యులకు సంబంధించి కొన్ని డిమాండ్లను వినాలని ఒక బిల్లును తీసుకొచ్చారు. అంతేకాకుండా మౌర్యుల చరిత్ర పుస్తకాల్లో ఉండేలా సంస్కరణలు జరిపారు. ముఖ్యంగా వారి ఇతిహాసాలు స్కూళ్ల పుస్తకాల్లో ఉండాలని సంస్కరణలు జరిగాయి. వాళ్లపైన ఎవరు అత్యాచారం చేసినా అలాంటివి కూడా సిలబస్లో ఉండాలి. అంతేకాకుండా మౌర్యుల న్యూ ఇయర్ కూడా పబ్లిక్ హాలిడే అవ్వాలి. అలాగే న్యూజిలాండ్ క్యాబినెట్లో మౌర్యుల కొరకు ఒక ప్రతినిధి కూడా ఉండాలి. ఇవన్నీ మాజీ ప్రధాని తీసుకొచ్చారు. అయితే మౌర్యుల జనాభా దేశ జనాభాలో 17% ఉంటుంది. అంత తక్కువగా ఉంటుంది కాబట్టేనేమో ఆ దేశంలో ఎవరు వీళ్ళని పట్టించుకోరు. అయితే కొన్నాళ్ల క్రితం మౌర్యులు చదువుకోవడం మొదలుపెట్టారు. వారి కోసం మౌరి అనే ఒక పొలిటికల్ పార్టీని కూడా పెట్టారు. ఒకసారి ఏం జరిగిందంటే, రావ్రీత్ అనే ఒక మౌరి పార్టీకి చెందిన సభ్యుడు సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ అతన్ని మాట్లాడకుండా కూర్చోమని చెప్పాడు. ఎందుకంటే ఆ సభ్యుడు టై వేసుకోలేదు. న్యూజిలాండ్ సభ ప్రకారం సభలో ఉన్న వాళ్ళంతా టై వేసుకోవాలి. అయితే ఇక్కడ రావ్రీత్ తనకు వంశపారంపర్యంగా వస్తున్న ఒక నెక్లెస్ లాంటి చైన్ను టైకి బదులుగా వేసుకున్నాడు. అదే విషయాన్ని స్పీకర్తో అతను చెప్పబోతున్నాడు. కానీ స్పీకర్ ఆ మాట పట్టించుకోలేదు. అప్పుడు సభ్యుడు అది టై మాత్రమేనని, ఇది తమ మౌర్యుల గౌరవం అని చెబుతున్నాడు. అప్పట్లో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం, ఈ వీడియోలో మొదట్లో నేను ఒక ట్రిటీ గురించి చెప్పాను. అదే మౌర్యులు బ్రిటిషర్లు చేసుకున్న ట్రిటీ, బైఠాగి ట్రిటీ. ఈ ట్రిటీలో బ్రిటిషర్లు చెప్పిన ప్రకారం మౌర్యులను ప్రొటెక్ట్ చేయడం, వారికి అన్ని రకాలుగా అండగా ఉండడం అనేది ఉంది. కానీ వాటిని బ్రిటిషర్లు ఏం నెరవేర్చలేదు. పైగా అప్పటి వరకు మౌర్యుల అండర్లో ఉన్న భూములను కూడా బ్రిటిషర్లు లాక్కున్నారు. అంతేకాకుండా మౌర్యుల సంస్కృతి సాంప్రదాయాలను కూడా నాశనం చేశారు.
వారిని బ్రిటిషర్ల శైలిలోకి వచ్చేలా ఫోర్స్ చేశారు. అందువల్లే మౌర్యులు తమ ఉనికిని మర్చిపోయారు, వారి ఐడెంటిటీని కూడా కోల్పోయారు. అయితే ఇప్పుడు ఇవన్నీ పార్లమెంట్ చేయాలని దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా పట్టుబడుతున్నాయి. మౌర్యులు కూడా వారికి ఈ బిల్ పాస్ అయితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే ఈ వివాదాలు, ఈ నిరసనలు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా బ్రిటిషర్లు లాక్కున్నవి అన్నీ ఇన్ని కావు. బ్రిటిషర్లు పోసుకున్న ఉసురు అంతా ఇంత కాదు.